అబ్బబ్బబ్బా, ఈ వర్షం ఏంట్రా బాబు ఇలా పడుతుంది? వర్షం అన్నాక పడుతుంది, ఎండన్నాక కాస్తుంది. సర్లే కాని వంట ఏం చేసావు? నీ అబ్బా, నీకు నేనేమైనా వంట మనిషిలా కనిపిస్తున్నానా? అదేంటి మామ అలా అంటావు? నాకు అమ్మైనా నాన్నైనా వంట మనిషి అయినా నువ్వే కదా. అబ్బా వద్దురా, ఆపరా బాబు నీ బాగోతాం. నీ సెంటిమెంట్ డైలాగులు తట్టుకోలేకపోతున్నా. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు, అయినా ఇంత వర్షంలో వేడి వేడి బజ్జీలు తింటే ఉంటుంది. ఆహా సూపర్. నువ్వు పిండి కలుపు, నేను బజ్జీలు వేస్తా. ఏహే ఛీ, ఈ వర్షంలో ఎప్పుడు పకోడీలు బజ్జీలు అందరూ తింటారు మావా. మరి తమరేం తింటారు? నాకు ఈ వర్షంలో చికెన్ ఫ్రై తినాలనుంది మావా, అది కూడా ఫుల్ చికెన్. ఆ? అంత డబ్బు నా దగ్గర లేదు. ఒక్క కోడి 500. పోరారే. మన దగ్గర డబ్బు లేకపోతే ఏంటి మావా, ఊర్లో అన్ని కోళ్లున్నాయి కదా, పదా. ఆ? దొంగ కోలా? ఆ కొనుక్కొచ్చిన కోడి కంటే దొంగతనం చేసిన కోడి ఆహా టేస్ట్ సూపర్ సూపర్. ఆ? వద్దురా అయ్యా, దొరికితే తిన్న కోడిని కక్కేదాకా కొడతారు. మనమేమైనా ఊర్లో అందరూ ఉన్నప్పుడు దొంగతనం చేస్తామా? నీ పదా. మావా అదిగో కోడి. వద్దురా, నీకు దండం పెడతాన్రా. కావాలంటే 1 కేజీ చికెన్ తెచ్చుకుందాం, పదా. ఏ పద. ఆహా బుజ్జిముండా, భలే ఉన్నావే. ఈ రోజు నిన్ను కూర చేసుకుని తినేస్తా. కొడి కూర చిల్లుగారే, కొడి కూర. ఒరే నీ అబ్బా, ఆ పాటలేంట్రా? ఎవడైనా విన్నాడంటే అంతే. నీ నోర్మై. ఒరే సింహ, ఒరే సింహ, ఎక్కడికి పోయావురా? ఒరే సింహ, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను కదరా. ఒరే సింహ. అయ్య బాబోయ్, ఎవడో వచ్చాడు. అన్నా అన్నా, నాకేం సంబంధం లేదు, మొత్తం వీడే చేశాడు. ఏ నోర్మి. ఏంటన్నా, పిల్లాడు తప్పిపోయాడా? పిల్లాడు కాదు తమ్ముడు, నా సింహ. సింహానా అంటే పులా? కాదు, నా కోడి. మీరేంటి మంచి పార్టీ చేసుకుంటున్నట్టున్నారు. సారీ డిస్టర్బ్ చేసినందుకు. చేసుకోండి చేసుకోండి. ఆహా అదేం లేదన్నా, తినాలనిపించి చేసుకున్నాం. నువ్వురా తిందువు. ఆహా వద్దులే తమ్ముడు, మీరు కానియండి. ఏ పర్లేదన్నా, రా. అబ్బా, మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు. సర్లే. అబ్బా, కోడి కూర భలే ఉంది. ఎవడో బాగా జీడిపప్పు బాదం పప్పు పెట్టి పెంచినట్టున్నారు. అవునవును, నువ్వే కదా పెంచింది. ఏంటి? ఆ, అదే అన్నా, మీలాగే పెంచాడు అని చెప్తున్నాడు. నీ అంకమ్మ, నోరుమి తిను. నోరు మూసుకుని ఎలా తింటారా? అయినా వాడి కోడిని వాడే పందిలా తింటున్నాడు చూడు. నిజం తెలిస్తే గుండాకి చేస్తాడేమోరా. తమ్ముడు, అడగడం మర్చిపోయాను. నా సింహాన్ని చూసారా? చూడ్డం ఏంటి, కోసి కూర కూడా వండేశాం కదా. ఏంటి, కూర వండేశారా? అదేం లేదన్నా, కూర తింటున్నప్పుడు అవన్నీ ఎందుకులే అంటున్నాడు, అంతే అంతే. అయినా ఏం పర్లేదులే తమ్ముడు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, ఇప్పుడు వస్తా అని చెప్పారు. ఏంటి కంప్లైంట్ ఇచ్చావా? ఈ బొంగులో కోడి 500 పెడితే వస్తుంది కదా. అది మామూలు కోడి కాదు బాబు, పందెం కోడి. 10,000. అన్నా నువ్వు తింటూ ఉండు, ఇప్పుడే వస్తాం. ఏ ఆగరా, ఎందుకు అప్పుడే తీసుకొచ్చావు? మనం తినాల్సింది ఇంకా చాలా ఉంది. ఒరే మామా, వాడు చెప్పింది అర్థం కాలేదా? వాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడంట. పోలీసులు వచ్చారంటే మనకు చెక్కేస్తారు. ఒరే, నీకేం పోయే కాలం వచ్చిందిరా? నా కోడిని ఎవడో దొంగతనం చేశాడు అని కంప్లైంట్ ఇచ్చావు. ఇక్కడ నువ్వేమో కోడిని దొబ్బి తింటున్నావు. నీ కోడిని నువ్వే తింటూ ఎవడో దొంగతనం చేశాడు అని కంప్లైంట్ ఇస్తావా? సార్, మీరు పొరపాటు పడుతున్నారు. ఇది నా కోడి కాదు. ఊర్లో రఘు రాము అనే 2 మామ అల్లుడు ఉన్నారు. ఈ కోడి వాళ్ళది. ఒరే యతవా, ఆ కోడి నీదేరా. ఒక్కసారి చూడు దాని ఈగలు. నీ కోడిని దొంగతనం చేసింది ఆ రఘురాము వాళ్ళే. ఒరే సింహ, నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా? ఒరే సింహ, లేవరా,
ఆ ఎదవలు నీ కోడిని దొంగతనం చేసి దాని కూర నీకే తినిపించారా? అయ్యో అయ్యో దేవుడా, ఒరే నా కోడి నాకే పెడతారా? మీరు నాశనం అయిపోతారా? మీరు తినది అరగకుండా చచ్చిపోతారా? సర్లే, వాళ్ళు ఎటువైపు వెళ్లారు? ఇదిగో సార్, ఇటువైపు వెళ్ళారు. మావా, ఇక్కడ ఉంటే పోలీసులు మనల్ని కుమ్మేస్తారు, పద. ఒరే, మీకెంత ధైర్యం ఉంటే వాడి కోడిని దొంగతనం చేసి వాడికి పెట్టారు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు జంప్ అయిపోతున్నారా? పదండ్రా స్టేషన్ కి. కొట్టండి సార్, కొట్టండి ఈ ఎదవల్ని. నా కోడిని దొంగతనం చేసి చంపేశారు. కొట్టండి సార్, కొట్టండి. ఎలాగైనా నా డబ్బులు నాకు ఇప్పించండి సార్. ఏంట్రా, డబ్బులు కావాలా? నీ కోడిని నువ్వు కాపాడుకోలేకపోయావు, దాని ఈకలను కూడా గుర్తుపట్టలేకపోయావు కదరా. ఈ ఎదవలు పార్టీ చేసుకుంటూ ఉంటే నిన్ను తినడానికి పిలిస్తే కక్కుర్తిపడి వెళ్ళావు. నీ కోడిని నీకే తినిపించారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఈ దొంగ విధవతో కలిసి నువ్వు కూడా ఆ దొంగ కోడిని తిన్నావు. అంటే నువ్వు కూడా దొంగవే, నీకు పడాలరా. అమ్మా, అబ్బా, ఒరే నా కోడి దొంగతనం చేసి నాకే పెట్టి నన్నే బొక్కలో వేయించారు కదరా. అమ్మా, కోడి కూర మీకు, దెబ్బలు నాకా? అమ్మా. మావా, ఈ రోజు నేను ఫుల్లీ హ్యాపీ. ఎక్కడైనా దొంగతనం చేసినోనికి పడతాయి దెబ్బలు, కానీ ఇప్పుడు ఆ దొంగ కోడి తిన్న ఓనర్ కూడా పడ్డాయి దెబ్బలు. ఇంకోసారి కోడిపోయింది, గుడ్డు పోయింది అని పోలీస్ స్టేషన్కి వచ్చావా?